అట్లా పోవాలి లోపలికి. దర్శనం చేసుకున్నాం ఇప్పుడే, ఇక్కడ ఉన్నాం. మేము తెలుసా ఎక్కడ కూర్చున్నామో, జీప్ మీద కూర్చున్నాం. ఇది ఎక్స్పీరియన్స్ అంటే. మీకు చేపలు చూపిస్తాయి ఇప్పుడు. ఇక్కడ ఆడ చేప ఉంది, చేప ఉంది, ఈడ కూడా ఉన్నాయి చేప. అదే సలేశ్వరంలో ఏదో చెప్తున్నాం, నాగుపాము వచ్చి ఎప్పుడు ఉంటుంది. డ్యామ్ కట్టినప్పటి నుంచి ఉన్నావు కదా అతను కట్టి. మీరు అందరు ఒకటే ఎవరిని, నెహ్రూని చూసారా? జవహర్లాల్ నెహ్రూని చూసారు. స్టోరీలు ఉన్నాయి, తాత దగ్గర హిస్టరీ ఉంది. అదంతా మనం ఇప్పుడు యూట్యూబ్లో పెట్టేద్దాం. చెప్తా సరే. ఇదంతా సాధులమ్మటి తిరిగినావు. సాధులమ్మటి మా గురువు ఒట్ల పెళ్ళి తామేలుకున్నాము, సమాధి అయ్యిండు. అయితే తీసుకొచ్చి ఒట్ల పెళ్ళి పెట్టినాం, అక్కడ చేస్తాం అట్లా. అది ఇంకా ఇట్లాంటివి ఎన్ని తిరిగినావు తాత నువ్వు ఇప్పటికి? మస్తుగా తిరిగిన ఈ అడవి, మన అడవి అంతా. ఈ అడవి అంతా నల్లమల్ల అడవి సగం కవర్ చేసింది తాత. ఎక్కడెక్కడ దేవస్థానం ఉందో అన్ని తిరిగినాం. నీలగిరి బంగ్లా కాడ కూడా 10 రోజులు ఉన్నాం. ఏడా? నీలగిరి బంగ్లా, పరాబాద. నీలగిరి పరాబాద. ఇదంతా ఇంకా అట్లా నడుచుకుంటూ పోవాలి. ఇంకా చాలా మంది నడిచేది. ఇంకా చూద్దాం. ఇది చూడాలంటే చాలా ఇష్టం ఉన్నోడు చూడాలి. అదే దేవుడికి ఇష్టం ఉన్న వాళ్ళనే రానిస్తాడు అంటే. పాపాలు చేసిన వాళ్ళని రానియాడు. అందరం పాపాలే చేస్తున్నాం కానీ ఇంకా పాపం అనేది మనకు తెలియదు. ఏం పాపం ఏది పుణ్యము తెలుసా మనం ఇట్లా అనుకుంటాం. అవును, యోగులం అవుతాం. అవును, తెలియదు. ఆశ మానవునికి అదే మస్తు ఉంటుంది. ఆశ అతి ఆశ పనికి రాదు. అవును, ఉన్నది. మనం ఇప్పుడు వచ్చినావు, నువ్వేం కోరుకుంటావు అది కోరుకో అంతే. సక్సెస్ అయిందా కాలేదా నీకే తెలుసు. కోరుకున్నది నువ్వే, అడిగింది నువ్వే, ఇచ్చేది అమ్మ. అమ్మ నువ్వు సంబంధం చెప్పిన వేస్ట్ అట్లా. సలేశ్వరంలో ఏదో చెప్తున్నావు, నాగుపాము వచ్చి ఎప్పుడు ఉంటుంది. సలేశ్వరంలో నాగుపాము వచ్చి ఉంటుందా? ఉంటుంది. ఇప్పుడు ఉండదు. జనాలు వచ్చే టైంలో, జనాలు రాకముందు వచ్చేప్పుడు ఖచ్చితంగా నువ్వు మనం పోతేనే వెళ్ళిపోతుంది. లేకపోతే ఇప్పుడు పడగ ఉంటుంది, అన్నీ ఉంటుంది. పడిగిపుకొని పరశురాముడు కూడా వచ్చి మొత్తం గుళ్ళని కాపాడేదంటే చెంచోలు మాత్రమే. మనోళ్ళే కాపాడేది. చుట్టూ ఉన్న అడవుల్ని కూడా, అడవుల్ని కాపాడేది కూడా చెంచోలు మాత్రమే. చెంచోలు నిస్వార్థపరులు. అవును, అవును. అది వాళ్ళే సేవియర్స్, అంటే సోల్జర్స్ వాళ్ళే అనమాట ఫారెస్ట్కి అయితే చెప్పాలంటే. ఫారెస్ట్లో ఉన్న చెంచోలు మాత్రమే. ఇంట్లో చెప్పులు బయట ఇచ్చిపోవాలి. అవును, వాళ్ళు ఆడ ఊరుస్తారు, ఆ తడకవుతుంది ఏడవాలి, పోతుంది బావా అనాలి. అంటే అంత ప్రేమ వాళ్ళకు. బావ అంటే ఇంకేమన్నా వరుస కలిపినాం అనుకో అని కోపం. ఏమన్నాలి వాళ్ళని? బావా అనాలి అంతే. చెంచోలు వేరే వర్షాలు ఏ కలపకూడదు అనమాట వాళ్ళతో. వాళ్ళ కోపం వస్తుంది. అది వాళ్ళు అన్నదమ్ములను తోలుకొని పోరు. బాగా మారుతులేనా మొత్తం? అన్నదమ్ములు అసలు నమ్మరు. కూర్చో ఉంటే అన్న తమ్ముడు ఆడ ఉంటాయి, మన లెక్క ఖర్చు ఉండదు. అందుకని అట్లా అంటావు. అది కథ. ఇప్పుడు చెంచోలు తేనెలు తీసేటప్పుడు వాళ్ళ తమ్ముళ్ళని వాళ్ళని తీసుకెళ్లారంట. మ్యాక్స్ టు మ్యాక్స్ తీసుకెళ్లారు నార్మల్గా. ఎందుకంటే వాళ్ళ బావలు తీసుకెళ్తే వాళ్ళ అక్కలు కూడా బతుకుతారు అనే పాయింట్ ఆఫ్ థాట్ తో వాళ్ళ అనుబంధం అదంతా మంచిగా ఉంటది. ఇంకా కొన్ని కొత్త కుటుంబాలతో వాళ్ళకి అనుబంధాలు ఇంకా కొంచెం ఎక్కువ పొందుతాయని చెప్పి. అదకి ఎన్ని ఇయర్స్ అనుకుంటారు తెలుసా? 80 years. 80 అంటే 80 years ఏమంటారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా మనతో షేర్ చేసుకొని వచ్చింది ఈరోజు. చెప్తా ఇంకా చెప్పు. ఏం చెప్పదు నాయన, చెప్పేది ఏం లేదు. మనం చెప్పుకున్నది పుట్టి మాటలు సాధించాలి. నీ మనసులో ఉండాలి, నీకు బలం రావాలి. అమ్మని నమ్ముకున్నాం, మనకు బలం. అట్లా ఏదైనా భగవాను ముందు నమ్ముకోవాలి, గురువు నమ్ముకో. గురువు అందరికన్నా ముందు తల్లిదండ్రి ఫస్ట్, తర్వాత గురువు, తర్వాత దేవుడు. ఈ 3 తర్వాత దేవుడు, రెండోవాడు. ముందు తల్లిదండ్రి. అవును, ముందు తల్లిదండ్రి, తర్వాత గురువు, తర్వాత దేవుడు. తర్వాత ఏమన్నా చేసుకో ఇంకా అంతే. తర్వాత ఇంకెవరైనా పెట్టుకో అంతే అంటావు. తల్లికి చేసినోడు, తండ్రికి చేసినోడు చాలా పుణ్యాత్ముడు. మళ్ళీ భార్య పిల్లలు వాళ్ళు
4 అన్న దేవుడి తర్వాత 4 అంతా అవన్నీ మనం మధ్యలో మన ఆశలలో పెట్టుకున్నామా. మరి అట్లా అంటే మరి ఇప్పుడు పిల్లలు పిల్లలు వాళ్ళు లేకపోతే మరి ఎట్లా మరి ముందుకు ఎట్లా పోతుంది జీవితాలు, మనుషులు ఎట్లా పోతారు? అదే ఆశ అంటావు. ఏది లేనివాడు యోగి, ఏ ఆశ లేకుండా పుట్టినా ఎందుకు ఈ సంసారం, ఈ బాధ చూసలేం పీకులా. అవును. అట్లా కొంతమంది చూసి సన్యాసిలో దిగిపోతున్నారు. అందుకని సన్యాసంలో పోవడానికి మెయిన్ రీజన్ అది. ఓకే తాత. 64 డ్యామ్ కట్టినప్పటి నుంచి ఉన్నావు కదా అతను కట్టి మీరు అందరు ఒకటే టీం కదా? అచ్చా. ఎవరిని? నెహ్రూని చూసారా? జవహర్లాల్ నెహ్రూ నెహ్రూని చూసారు. లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరమ్మను. ఇంకా ఇక్కడ అప్పుడు వీడికే వాళ్ళే కదా మొత్తం డ్యామ్ కట్టించింది. నెహ్రూ వాళ్ళే కదా ఇనాగ్రేషన్కి వచ్చింది, ఓపెనింగ్ చేసింది, శంకుస్థాపన చేసింది ఆయన. సాగర్ ఇది నెహ్రూ చేసిండు. నెహ్రూ చేసిండు. రైట్ సైడ్ సాగర్ లో రైట్ సైడ్ కాలువ ఈయన ఎవరు? పొట్టి ఆయన పేరు లాల్ బహదూర్ శాస్త్రి. పొట్టిగా ఉండే ఇంత నా ఇంటనే ఉండే ఆ కాలువ ఆయన ఓపెన్ చేసిండు డ్యామ్ అయినాక. నువ్వు అప్పుడు ఎంత చిన్న పిల్లలు నువ్వు? ఒక ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు అప్పుడు? 15 ఉంటాయి. 15 సంవత్సరాలు. అప్పుడు 15 సంవత్సరాలు ఉంటుండే తాతకి డ్యామ్ కట్టినప్పుడు. అది మొత్తం ఎంతో ఇష్టం. మన నెహ్రూ దగ్గర పోయినాం ఇప్పుడు. అది కథ. ఇది అట్లా అందరం తింటున్నాం. అందరు హాయ్ చెప్పండి ఇప్పుడు గట్టిగా. వదినా హాయ్ చెప్పొద్దునా? బాయ్ చెప్తున్నావు. ఆడ కూడా కూర్చోరు. ప్లేస్ అంటే ఎంత మంచి కూర్చోరు. తిన్నారు అందరు పోతురు లైన్ కట్టుకుంటాయి అట్లా అట్లా చూడు ఎట్లా పోతారు. బాయ్ గాయ్స్. తిన్నాం అంతా. సో మొత్తం ప్లేట్లన్నీ సంచిలో పెట్టినాం. ప్లాస్టిక్ ఉండకూడదని దాని మీద రాయి కూడా పెట్టినాం. ఫారెస్ట్ మన ఇంకా వాటర్ తాగుతుంది. అయిపోయిందా? ఆ వాటరేనా? లీకేజ్ వాటర్ ఇవన్నీ. అడవిలో స్వచ్ఛమైన వాటర్ ఏంటంటే ఇవి మన ఏర్లు ఉంటాయి కదా, చెట్ల ఏర్లతో మొత్తం కింది నుంచి వస్తాయి కాబట్టి ఔషధం వాటర్. అంటే విరాట్ కోహ్లీ వీళ్ళందరూ దాదాపు 5,000 వాటర్ తాగుతారు చూసిన. అలాంటివి కాకుండా ఇవే తాగేది వాళ్ళు. మనం నల్లమల తాగుతాం అంతేనా? అది సూపర్ నైస్. థ్యాంక్ యూ. పోతుంటే ఇక చెత్త కోసం ఇట్లా పెట్టారు డస్ట్బిన్. ఇది ఎకో ఫ్రెండ్లీ డస్ట్బిన్ అది. సో మొత్తానికి ఇంకో చెక్ డ్యామ్ వచ్చింది. బాగుంది ఇది. ఈ నుంచి చూడవచ్చు, చూడొచ్చు ఎంత మంచిగా ఉంది వచ్చాడు. అక్కడి నుంచి ఇటు వచ్చినాం. చూడు ఇక్కడ లొకేషన్ మస్తు ఉంది. ఇక్కడ కింద నుంచి వాటర్ ఎట్లనే చిన్న వాటర్ ఫాల్. మొత్తానికి ఎంట్రన్స్ అయితే ఇదే. ఇట్లా రావాలి పైనుంచి వచ్చి ఇట్లా పోవాలి లోపలికి. ఈ జీబ్లు అన్నీ ఆగుతాయి. ఈ నుంచి లోపలికి ఎంత దూరం ఉన్నది? ఇంకొక కిలోమీటర్ ఉంటుందా అన్న? 500 మీటర్స్ ఉంటుందా? ఇది లోపలికి. అక్కడ ఎంట్రన్స్, అక్కడ చెక్ పోస్ట్ ఉంది చిన్నది, ఆడుంది చెక్ పోస్ట్ నుంచి ఇంకా లోపలికి. టెంపుల్ సౌండ్ వినిపిస్తుంది అనుకుంటా, గంట సౌండ్. ఈడ చూసుకొని ఇట్లా రావాలన్నమాట. ఇట్లా ఇక్కడ దర్శనం చేసుకొని పోవాలి లోపలికి. కింద మంట పెట్టు, దీని కింద కొల్లంలాగా ఉంది. వాటర్లో స్నానం చేస్తారు ఇక్కడ పోరలు ఎంజాయ్ చేస్తారు వాటర్లో. అయ్యి గిరా అంట. పర్ర గట్టి వాడు దుంకురా. అరే జంపు అట్లా పోవాలి లోపలికి. అటు నుంచి అట్లా పెట్టి రావాలి. మొత్తానికి అయిపోయింది దర్శనం. ఇక్కడ కిందికి పోవాలి అట్లా లోపలికి, అమ్మవారికి పెట్టి అందరు దర్శనం చేసుకున్నాం. ఇప్పుడే ఇక్కడ ఉన్నాం.
అందరు ఇలా చేయబెట్టండి పైకి ఇట్లా అని. రెడీ 1 2 3 స్టార్ట్. దర్శనం అయిపోయింది మొత్తానికి. సో ఇదే టెంపుల్ బ్యాక్ సైడ్. ఈ టెంపుల్ కింద అమ్మవారు ఉండేది అన్నట్టు లోపల. ఇదే ఒకటి అన్ని భోజనాలు పెట్టేది. మొత్తానికి తినేసినాం, అయిపోయింది. ఇంకా రిటర్న్ అవుతున్నాం ఇప్పుడు జీప్లలో ఎక్కడి ఇంకా ఇంటికే డైరెక్ట్. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ దర్శనం చేసుకోవాలన్నమాట. లోపల అమ్మవారి దగ్గర కింద ఒక 3 మెంబర్స్ పంపిస్తుంటారు, రష్ లేదు కాబట్టి ఏం కాదు. సో మంచిగా అయిపోయింది, తినేసినాం, ఇక రెడీ అవుతున్నాం. వేసుకో అన్న, షూ వేసుకో. పెడుతున్నావా? చూడు మా అన్నయ్య సేమ్. దేనికన్నా రాళ్ళు ఎందుకు పెడతారు? దేని గురించి? మనము దేవుని దగ్గర వచ్చి మొక్కుకొని మంచి ఇల్లు కట్టుకోవాలని మొక్కుకుంటే రాళ్ళు పెడితే ఆ దేవత మనల్ని వచ్చి 3 స్టెప్పులు పెట్టినా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్. అంతేనా? ఓకే, నాకు కూడా తెలియదు, ఇందులో లేదు. సో ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు బలం రావడానికి, ఇల్లు అందుకోసమని అవి పెడతారంటారు వాళ్ళు. మేము తెలుసా ఎక్కడ కూర్చున్నామో, జీప్ మీద కూర్చున్నాం. ఇది ఎక్స్పీరియన్స్ అంటే ఇట్లుండాలి. అన్ని కింద వ్యూ పైన వ్యూ చూసారు, ఇప్పుడు చూడరు మొత్తం జీప్ మీదనే వ్యూ మాది. ఏ మండ బ్రో. జాగ్రత్త. మాది ఇట్లుంది సిచ్యువేషన్. ఇప్పుడు తింటే దులిపి కూడా ఎట్లా వస్తుంది, అది అట్లా అయిపోయింది. ఇక మొత్తానికి అయితే జీప్ రైడ్ అయిపోయింది, దర్శనం అయిపోయింది, ఫుడ్ అయిపోయింది. లాస్ట్గా ఎక్కడానికి వచ్చినాము ఈ నుంచి ఇంటికి. చలో, ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్, బై బై.